వాట్ అబౌట్ యూపీఐ ట్రాన్సాక్షన్స్? అదే బ్రదర్, యూపీఐ ట్రాన్సాక్షన్స్ లో నాకు వచ్చిన సమాచారం మేరకి 6.2 crores 6,20,00,000 ఏది అది ఆ యొక్క ఛత్తీస్గఢ్, ఆ యొక్క ఏది జార్ఖండ్, రాయ్గఢ్ ఈ 3 ప్రాంతాలకి 8 అకౌంట్ నంబర్ తో ఉన్నటువంటి ఆ యొక్క అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేయబడ్డాయి అని నాకున్న సమాచారం. అది ఎవరు చేయాలి? పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అన్ని విషయాలు బయట పెట్టాలి. పెట్టరు. ఎందుకు పెట్టరు? పోలీసులు నిస్సహాయులు. అర్థమైందా? పోలీసులకు ఇచ్చిన మార్గదర్శనం ఏంటంటే ఇది యాక్సిడెంట్ కింద క్రియేట్ చేసి కేసు క్లోజ్ చేయమని. కాబట్టి ఆ వాస్తవాలు పూర్తిగా బయటకు రావు. సింపుల్. వస్తే పెద్ద తలకాయలకి శిక్షలు పడతాయి. శిక్షలు వాళ్ళు ఎందుకు పడేసుకుంటారు? వాళ్ళ అధికారుల నుండి వాళ్ళ శిక్షలు వాళ్ళు. అర్థమైందా? ఆలోచించండి. యమలి శ్రీనివాస్, రెస్పెక్టెడ్ సార్, ప్లీజ్ గో హెడ్ విత్ పాజిటివ్ మేనర్. అదే బ్రదర్, మనం వాస్తవాలు ప్రజలకు చెప్తాం. ఓకే, ప్రజా కోర్టులో దోషులని ఇప్పుడు ఎందుకు మనము ఎంతో ఇప్పుడు అది ఆయన చాలా మంచి వ్యక్తి అని నాకు ఎంతమంది వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు చెప్తున్నారు. ఓకే, రెండోది ఇప్పుడు మనం ఊరుకుంటే రేపు రాజుపోడా అవుతాడు, రేపు ఇంకో ఆయన అవుతాడు, రేపు అజయ్ పాత్ర అవుతాడు. ఒక్క ఇస్లాం ఉన్న వాళ్ళనే క్రిస్టియానిటీ ఉన్న చంపుతారు, ఏం లేదు. ఏ మతం వాళ్ళైనా చంపుతారు. వాళ్ళ అన్యాయాన్ని దోపిడీని ప్రశ్నిస్తే అది హిందూ మతం అనేనే చంపుతారు. ఎంతమంది ఇలా సంజీవ్ భట్ అనేటువంటి ఒక ఐపీఎస్ అధికారిని 20-30 ఏళ్ల నుంచి జైల్లో పెట్టిర్రు. ఏం చేసిండు ఆయన నేరం? మోడీ అనేట ఆయన వాళ్ళు చంపుకొని వాళ్ళకు యాంగర్ ని చేసుకొని గ్రౌండ్ లో పోలీసులను పెట్టొద్దు అని సపరేట్ గా మీటింగ్ పెట్టి అప్పుడున్న హోంశాఖ మంత్రి అయినటువంటి హిరేన్ పాండ్యాని వీళ్ళందరినీ పెట్టి ఆ యొక్క ఇది చెప్పిండు మోడీ అనేది చెప్పిండు. అంటే కావాలని చేపించిండు మోడీ అనేది సాక్ష్యము ఆయన కోర్టులో చెప్పొద్దు అని చెప్పి ఆయనను వేరే కేసులో ఆ యొక్క జైల్లో పెట్టిరు 20 ఏళ్ల నుంచి. మరి సంజయ్ భట్ ఎవరు? కాశ్మీరీ పండిత్, హిందువుడు. హిరేన్ పాండ్యా ఎవరు? హిందువుడు. కరసేవకులు ఎవరు? హిందువులు. అంటే ఇప్పుడు కాదు, ఈ మోడీ అంటే ఆయన హిందువుల కోసమే పుట్టినని ప్రచారం చేసుకుంటే మరి హిందువుల దగ్గర ట్యాక్స్ తీసుకోవద్దు, ఓన్లీ ముస్లింలు క్రిస్టియన్ దగ్గరనే తీసుకోవాలి. నేను ఏమంటున్నా, వాళ్ళు అందరికీ ద్రోహం చేస్తున్నారు. బ్రాహ్మణులు పైన ఉండాలి తప్ప పైసలు దేశంలో పైసలని గుజరాతీ వ్యాపారుల దగ్గర, లేకపోతే గుజరాత్ నాయకుల దగ్గర, లేదంటే బీజేపీ ఆర్ఎస్ చెందిన బ్రాహ్మణుల దగ్గర ఉండాలి తప్ప మిగతా అందరిని ద్రోహం చేస్తున్నారు. హిందువులకే ఎక్కువ. భారతదేశంలో 80-90% మంది హిందువులు ఉన్నప్పుడు వాడు మంచి చేసినా చెడు చేసినా హిందువులకే జరుగుతుంది కదా. కరోనాలో ఎక్కువ మంది చచ్చిపోయింది హిందువులా, ముస్లింసా, క్రిస్టియన్సా? చెప్పండి. నాకు తెలిసి హిందువులే. ఎక్కువ జిఎస్టీ అవుతుంది హిందువులా, ముస్లింలా, క్రిస్టియన్లా? హిందువులే. కాంగ్రెస్ వాడు కట్టిన ఈ 60-70 ఏళ్ళు చేసిన ఏ అభివృద్ధిలోనైనా దాని ఫలితాలు అనుభవిస్తుంది హిందువులా, ముస్లింలా, క్రిస్టియన్లా? ఐఐటీలో పనిచేస్తున్న వాళ్ళు హిందువులా, ముస్లింలా, క్రిస్టియన్లా? ఎక్కువ మంది అలా చదువుకుంటున్న ఎక్కువ మంది హిందువులా, ముస్లింలా, క్రిస్టియన్లా? శ్రీశైలం కింద గానీ నాగార్జున సాగర్ కింద పంటలు పండించుకుంటున్న ఎక్కువ మంది రైతులు హిందువులా, ముస్లింలా, క్రిస్టియన్లా? అంటే ప్రతిదాని మతం ఎందుకు తెస్తావు? ప్రతివాడు భారతీయుడే. వాడు హిందువైనా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా కాదు. మోడీ అనేటోడు క్రిస్టియన్ భారతదేశంలో క్రిస్టియన్స్ కి లేదా భారతదేశంలో ముస్లిం ప్రధాని కాదా? వాళ్ళ యోగక్షేమాలు చూడాల్సిన బాధ్యత ఆయనకు లేదా? భారతదేశంలో ముస్లింలు, క్రిస్టియన్లు ట్యాక్సులు కడతలేరా? భారతదేశ చట్టాలు పాటిస్తలేరా? వై డూ యూ బ్రింగ్ రిలీజియన్ ఎవ్రీవేర్? ఇట్స్ ఏ పర్సనల్ చాయిస్. No other person or other government or anybody else has no right to involve in my personal belief system. నా వ్యక్తిగత విశ్వాసంలో నేను ఏ దేవుని నమ్మినా నమ్మకపోయినా దానివల్ల ఎవరికి నష్టం కానప్పుడు దాంట్లో కాళ్ళు ఏళ్ళు పెట్టాల్సిన అవసరం ఏ రాజకీయ పార్టీకి కానీ, ఏ మీడియా సంస్థకి కానీ, ఏ ఇండిపెండెంట్ వ్యక్తులకు కానీ లేదు. దాంట్లో నష్టం జరుగుతుంది, మూఢనమ్మకాలు ఉన్నాయి, మూఢ విశ్వాసాలు ఉన్నాయి. ఆ వాటిని ప్రశ్నిద్దాం ఏ మతంలో ఉన్నా సరే. ఎందుకంటే వాటి వల్ల ప్రజలకు నష్టం జరుగుతుంది కాబట్టి. ఆవు పెండ, ఉచ్చ, తాగు, విసర్జక పదార్థాలు అంటే రోగాలు చచ్చిపోతారు కాబట్టి దాన్ని ఖండిద్దాం. అది మతానికి సంబంధం కాదు, అదొక సైంటిఫిక్ ఆలోచనకు సంబంధించిన విషయం. కాబట్టి నష్టం చేయనంత వరకు నువ్వు ఏదే ఉన్నా మొక్కో, నాకు సమస్య లేదు. నష్టం చేస్తుంది అది ఇస్లాంలో అయినా, క్రిస్టియానిటీలో అయినా, హిందుత్వ సనాతన అధర్మంలో అయినా తప్పకుండా ప్రశ్నిద్దాం. వాటిని రూపుమాపడానికి ప్రయత్నం చేద్దాం. మ్యాజిక్లు అయితే ఇదైతే దయ్యం ఉంది, ఆల్ నాన్ సెన్స్. ఎక్కడా లేదు. ఇంతో అంతో రియాలిటీ దగ్గర చెప్పింది బుద్ధుడు మాత్రమే. ఓకే, అర్థమైంది? ఎలాంటి బుద్ధుడు ఇది ఇట్లనే ఉంటదిరా, ఒక చచ్చిపోయి ఎందుకు ఏడుస్తున్నారు, ఇంకోటి ఎందుకు ఏడుస్తున్నారు అంటే ఇది ఇట్లనే ఉంటది, ఇది సృష్టి ధర్మము అని చెప్పడం జరిగింది.
మన మెంటల్ గా ప్రిపేర్ చేసిండు, ఒక కౌన్సిలింగ్ ఇచ్చాడు బుద్ధుడు గంతే. ఇక్కడ మ్యాజిక్ అవుతుంది, ఈ దేవుని మొక్కు, అద్భుతాలు అయితే అరచేతిలో స్వర్గం వస్తుంది, ఇట్లా ఏనాడు బుద్ధుడు చెప్పలేదు. మిగతా అన్ని మతాల్లో చెప్పారు. అది అది సాధ్యం కాదు. సాధ్యమైతే అందరు మొక్కుతారు నేను సావద్దని. మరి ప్రతి మతం వాడు వస్తున్నాడు కదా. సో కాబట్టి ఏ మతం చెప్పినా అది ఒక విలువలతో బతకడానికి మతం చెప్పడం తప్ప మ్యాజిక్లు అయితే ఎవడన్నా ఏ మతం వాడు చెప్పినా నేను మళ్ళీ పదే చెప్తున్నా, ఒక సనాతన ధర్మమే కాదు, అది క్రిస్టియన్ వాళ్ళు దానిలో చెప్పినా ఇస్లాంలో చెప్పినా వాడు తప్పు చెప్తున్నాడు. వాడి స్వార్థం కోసము ప్రజల్ని ఏమారుస్తున్నాడని అర్థం చేసుకోండి. ఓకే, సింపుల్. ఒక కౌన్సిలింగ్ పనికి వస్తుంది. రెండు రకాలుగా మతం యూజ్ అవుతుంది. ఒకటి మెంటల్ కౌన్సిలింగ్ అవుతుంది, మానసిక ప్రశాంతత దొరుకుతుంది. ఒక కౌన్సిలర్ దగ్గరికి పోయే బదులు సైకాలజిస్ట్ దగ్గర పోయే బదులు వీళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు, మనం మెంటల్ గా పీస్ చేస్తారు. రెండోది ఏంటంటే వాడు దానం చేయరా, 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు ఇరా అంటే ఎవడియాడు. అదే ఇట్లా చేస్తే ఏమవుతుంది అంటే మనీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది, కొంతమంది పేదోళ్ళు బతికే అవకాశం ఉంటుందేమో అని ఆశ, అంతే. అంతకు మించి ఎవడైనా అద్భుతాలు చెప్తుండని ఏ మతం వాడు చెప్పినా వాడు దుర్మార్గుడే. సింపుల్.